ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు 5 స్థానాలకు పత్రాలు సమర్పించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులు. తాము ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలనుకోవటం లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, పెరిగిన అప్పులు అసెంబ్లీలో పెడతామని వెల్లడి. రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు విడుదల. వెబ్సైట్లో వివరాలు పొందుపరిచినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. నూతన విద్యా విధానంపై లోక్సభలో కార్యకలాపాలకు అడ్డు తగిలిన డీఎంకే, కాంగ్రెస్ త్రిభాషా సూత్రాన్ని ఆమోదించబోమని డీఎంకే స్పష్టీకరణ. విద్యార్థుల సంక్షేమం పట్ల డీఎంకేకు చిత్తశుద్ధి లేదన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్న బీజేపీ. ఒకే ఒక్క సీటు కోసం సిపిఐ కాంగ్రెస్తో తాకట్టు రాజకీయం నడిపిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణ. వచ్చే వారంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న వాతావరణ శాఖ. 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హెచ్చరిక. జాగ్రత్తలు పాటించాలని సూచన.